హాయ్ ఫ్రెండ్స్, సర్వపిండి వేసుకోవడానికి ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ చూడండి. ఫస్ట్ ఆనియన్స్ తర్వాత నువ్వులు చాలా వేసుకోవద్దు, లైట్గా వేసుకోవాలి. నెక్స్ట్ జీలకర్ర కొంచెం వేసుకున్నాను. తర్వాత కరివేపాకు ఎంత వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. దీనికి మెయిన్గా కరివేపాకు, ఆనియన్స్ బాగుండాలి. తర్వాత ఉత్త మసాలా, తర్వాత నెక్స్ట్ సాల్ట్ వేసుకున్నాను, 1 స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను. ఇది కారం లైట్గా ఉంటుంది, అందుకే 2 స్పూన్స్ వేసుకున్నాను. కొంతమంది పచ్చిమిర్చి కూడా వేసుకుంటారు, ఎవరిష్టం వాళ్ళు. పల్లీలు కూడా వేసుకోవచ్చు. మెయిన్ మాత్రం కళ్యామాకు, నువ్వులు మాత్రం ఖచ్చితంగా చేసుకుంటే దీని టేస్ట్ వేరే ఉంటుంది. నెక్స్ట్ లైట్గా ఎల్లిపాయలు వేసుకున్నాను. ఇప్పుడు మనం వేసినవన్నీ టోటల్గా మిక్స్ చేసి వాటర్ వేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా కలపడమే. వాటరు బాగా వేయద్దు, టైట్గా వద్దు. మనకు కొంచెం మెత్తగా పెట్టడానికి వీలుగా ఉండేటట్టు లైట్గా కలుపుకోవాలి. బాగా లూజ్ కాకుండా, బాగా టైట్ కాకుండా నేను వీడియోలో చూపించిన విధంగా మాత్రమే కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేయకుండా అస్సలు పెట్టుకోకూడదు. ఆయిల్ వేసి ఇట్లా గంజుకు పెట్టుకొని కాల్చుకొని తినడమే, అంతే ఈ వీడియో అండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండి.